అక్కడ కొబ్బరికాయ కొట్టి మాత్రం ఒక్క చుక్క కూడా నీళ్ళైతే మన చేతిలో తీర్థం లేక పోయమన్నా బతిలన్నా పోయారు. ఇది కరెక్ట్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మాత్రం మానస టెంపుల్ పోయినాం. బాగా మంది ఉన్నారు, మస్తు ఎంజాయ్ అనిపించింది. ఫస్ట్ మేము మాలేసుకున్నప్పుడు, హనుమాన్ మాలేసుకున్నప్పుడు ఎండాకాలంలో పోయినాం. అప్పుడు పబ్లిక్ తక్కువ ఉండే, అప్పటికిప్పుడు చేంజ్ బాగా అయింది. అక్కడ పారాని పెట్టుడు, అప్పుడు మేము ఆలయం ఉన్నప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా వీడియో తీసుకొచ్చిన. ఇప్పుడు ఆడవాళ్ళకు పారాన్ని పెట్టుడు, కంకువ పసుపు పెట్టుకుంటూ ఇలాంటివి చాలా వింతలు అయితే మంచిగా ఉన్నాయి. ఆ గుడి కాడ పబ్లిక్ బాగున్నారు. ఆ వీడియో మాత్రం తీసుకొచ్చిన. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దగ్గర దాకా అయితే వచ్చినాం. మనం అయితే ఇప్పుడు అక్కడ నుండి కనపడుతుంది చూడు, అదే టెంపుల్. ఈ టెంపుల్కి మనం ఎట్లా దారి అనుకుంటే, ఇప్పుడు మన కరీంనగర్ హైదరాబాద్ రోడ్ ఉంది కదా, కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారిలో టోల్గేట్ దాటినాక గుండ్లపల్లి నుండి టర్న్ కావాలి. గుండ్లపల్లె, కొండాపూర్ నుండి మళ్ళీ జంగపల్లి కాకుండా వడ్లూరు అనేది ఒక రూట్ ఉంటుంది. ఆ వడ్లూరుతో పట్టుకుని వస్తే మాత్రం బాగుంటుంది. కాశీంపేట పరిధిలో ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం మహిమగల దేవుడు. చాలా మంది మాత్రం పబ్లిక్ బాగా వచ్చారు. అప్పుడు నేను మాలేసుకున్నప్పుడు అయితే మాత్రం పోయినా, అప్పుడు ఇంతగా బాగా మంది అవుపల్లే, చాలా తక్కువ అనిపించారు. మళ్ళీ నేను ఈరోజు మాత్రం పోయినా, పబ్లిక్ అయితే దండిగా ఉన్నారు. పబ్లిక్ అయితే ఇక్కడ నుండి బండ్లు అయితే ఉన్నాయి. ఇటు రోడ్ పంటి పెట్టుకున్నారు. ఈ ప్యాసింజర్ ఉన్నట్టున్నది. ఆ గుడి అయితే కనపడుతుంది చూడండి. మామిడి తోట ఉంది, మామిడి తోట అడిగే కటీలు. ఈ ఆటోలు, చిన్న బండ్లు అన్నీ బాగున్నాయి. బస్సులు కూడా నడుస్తున్నాయి. ఆ బస్సులు మనం ఎలాగ అసలు తెలియదు, కానీ ఇట్లా పడితే మనం కార్లో అయితే వెళ్ళినాం. పబ్లిక్ చూడండి, బ్రహ్మాండమైన పబ్లిక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మొత్తం ఇక కార్ అయితే పార్కింగ్ చేసేటానికి అయితే నేను వెళ్తున్నా. ఇక్కడ ప్రైవేటు పార్కింగ్లో పెడితే మాత్రం 50 రూపాయలు తీసుకుంటారు. పైసలు బాగా గవర్నమెంట్ ఇక్కడ కదేనా, ఇదే గవర్నమెంట్. ఇక మా వాళ్ళు అంతా వాళ్ళ పైసలు. అయ్యో నేను డ్రైవర్, అయ్యో దొంగ మాస్కేసి. మేము మాత్రం ఇది గుడిదే స్థలం అనుకొని ఇటు బందుకైతే రైట్ సైడ్ వచ్చినాము. వడ్లూరు నుండి ఇటు గుడికడికి వచ్చే టెంపుల్ చక్కగా రైట్ సైడ్లో మూలవైన అయితే ఉంటుంది. కినాల పక్క పొంటి, పిల్లకాల పక్క పొంటి. అక్కడికి వచ్చేవారికి ఏంది, ఇది కాదు, ఇది ప్రైవేట్దే. 50 రూపాయలు టికెట్ అని అడిగాడు. ఈ 50 రూపాయలు ఈడేంది పెట్టేది, మనం టెంపుల్ పక్క పొంటి పెడితే మనకు 50 రూపాయలు పెడితే 2 లడ్డులు వస్తాయని మేము మాత్రం ఆ టెంపుల్ గ్రౌండ్లో పెట్టాలని మళ్ళీ ఆ నుండి కార్ అయితే తీసినాం. కార్ తీసి మళ్ళీ చక్కగా టెంపుల్ పొంటి గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయాను. గుడి పక్క పొంటి గ్రౌండ్ కన్నా అయితే పెట్టినాం. ఏంది కినాల తవ్వే ఇట్లా కనపడుతుంది చూడండి, కినాల తవ్వే మామిడి తోట. పక్క పొంటి ఎడమ వైపు అయితే ఉంటుంది మనకు కార్ పార్కింగ్. మామిడి తోటలో ఇదన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్రీ. గుడి పక్క పొంటే ఎప్పుడైతే మేమైతే ఇక కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం, ఇక గుడి లోపలికి అయితే పోదాని. గుడి పక్క పొంటే పార్కింగ్, ఆడ చూసే అవసరం లేదు. గుళ్ళకి అయితే పోదాం. గుళ్ళే పబ్లిక్ అయితే బాగున్నారు. మన దేవుడి దర్శనం వరకు ఏ టైం అయితే తెలియదు. ఇప్పుడైతే మనం గుడిలోనికి అయితే పోతున్నాం. మనలో అయితే ఆనే దిగారు కదా, గుళ్ళకైతే తొందరగా ఉరికిపోయారు. వాళ్ళేమో ఎత్తిపోయినట్టు ఉరికారు. మనం పోయేదాకా మాత్రం ఆనే ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ బాగున్నారు. మన ఇచ్చిపెట్టి వీళ్ళు పోతారా, వీళ్ళు పోనే పోరు. కానీ అందుకొరకే పోయి తొందరగానైతే అడిగి వెళ్ళిపోయారు. మనం అయితే అడిగిపోదాం. ఇటు అటు అయితే తవ్వ పెద్దగానే ఉంటుంది. బండ్లు కూడా చిన్న బండ్లు కూడా వస్తున్నాయి. మన దగ్గర అయితే చిన్న బండ్ల మీద రావచ్చు. ఇక మనకు దూరం ఉండే మాత్రం ఇక బస్సులా లేకపోతే కార్, ఆటో తీసుకొని రావడం జరుగుతుంది. మనలో అయితే ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడైతే ఎక్కడికి పోదామంటే నల్లలు అయితే ఉన్నాయి. కాళ్ళకలు కడుక్కొని గోడలు కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఆడనైతే నల్లలు ఉంటాయి. ఆ నల్ల కాడ మాత్రం కాళ్ళకలు కడుక్కోవాలి. తానాలంటే ఇటుకనే చేసేస్తాం. ఇక్కడనైతే చేయడానికి ఎక్కడ జాగలేదు. బయట మాత్రం ఉన్నాయి, కానీ అవి పైసలే. ఇక్కడికి వచ్చి మాత్రం కాళ్ళకలు కడుక్కొని మీద నీళ్ళు చల్లుకొని ఓం నమః శివాయ అని గుళ్ళకైతే ఓడి జరుగుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే పసుపు కుంకుమ పారాని మాత్రం పెట్టుకొని పోవాలి. మైకులలో చెప్తారు కంపల్సరీ పెట్టుకోవాలి. చూడండి వాళ్ళందరూ అదే పని చేస్తారు. పసుపు కుంకుమ పారాని పెట్టుకొని బొట్టు పెట్టుకొని మంచిగా, అమ్మవారు కదా మానసదేవి, మన రాజరాజేశ్వరి దేవి కాబట్టి అందులోకైతే మాత్రం కంపల్సరీ పసుపు కుంకుమ పెట్టుకొని రావాలని మైకులో చెప్తారు. మేమైతే మాత్రం కాళ్ళకలు కడుక్కొని మీద నీళ్ళు చదువుకొని ఓ నమః శివానుడే. ఇదేంట దొరికింది మీకు పాసు?
ఇస్తానా బస్సు పెట్టుకుంటారు దర్రా 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 ఇంత మంది లేకుండే మొన్న మనం వచ్చిండ్రు ఇక మనల్లో అయితే పసుపు బారని అయితే అయిపోయింది ఇక లైన్ కాడికి అయితే పోతాం వస్తుర్రు ఇది పెట్టుకొని అయితే ఫస్ట్ మనం ఈ శివలింగాలకైతే అభిషేకం చేద్దాం 101 శివలింగం ఉంటుంది అభిషేకం అయితే చేసే అయితే అద్దామని లైన్కి అయితే పోతాం లైన్లో అయితే బాగా మంది ఉన్నారు కొందరైతే మాత్రం గుళ్ళకు దేవుని దర్శనం చేసుకున్నాకనే ఆ ముడుపు కట్టినాకనే వచ్చి అభిషేకం చేయాలంటారు కానీ కాకపోతే మొదల చేయాలని మా వాళ్ళు అంటారు అయినా మంచిదే మొదలే అభిషేకం చేద్దామని అయితే లోపలికైతే లైన్కి అయితే పోతాను వెనక సిరి దర్శనం చేసుకొని ఆ విరుముడు కట్టిపోవచ్చు ఇక చక్కగా వెళ్ళిపోవచ్చు ఇది కొత్తగా చూసిన వాళ్ళు అయితే మాత్రం మస్తు ఎంజాయ్గా ఉంటుంది ఇవారు చూసిన వాళ్ళు అయితే ఇది చూసినాం కదా అనిపిస్తుంది ఇప్పుడు శివలింగాల కాడ మాత్రం మస్తు ఉంటుంది మన శివుడు ఉంటాడు శివునికి వెళ్ళి నీళ్ళు పోతాయి అటు మొత్తం 101 శివలింగం ఉంటుంది చుట్టూ నీళ్ళు వాటర్ అయితే మస్తు ఉంటుంది అన్నీ మాత్రం రాగి సెమ్ముతోనే పోతారు నీళ్ళు అయితే మాత్రం అభిషేకం ఇక్కడ రాగి చెంబులు ఉండే అనుకోకూరి ఖచ్చితంగా ఉంటాయి ఇంటికాంచలు కూడా తెచ్చుకుంటారు వాళ్ళ ఇష్టం కానీ ఇక్కడ మాత్రం ఇంటికాంచలు తెచ్చుకోలేదు ఆడ దొరికితే దొరకడం లేదు ఇక్కడ మాత్రం బొచ్చడు రాగి చెంబులు ఉంటాయి ఒక డబ్బు ఉంటుంది ఆ డబ్బా పెట్టనిండి ఉంటుంది దాన్ని పోసుకుంటా మాత్రం రౌండ్ తిరుగుడే ఇక్కడ ఇంతమంది ఎందుకు అయినామంటే అక్కడ పోస్టులు కొంచెం నడువు నొప్పి ఉంటుంది కదా నడువు నొప్పి ఉన్న వాళ్ళకు కొంచెం లేట్గా వస్తారు కదా అందుకొరకే వాళ్ళకు ఇక మన సొంటలు రఫా రఫా పోసుకుంటే టఫా టఫా వెళ్ళు లైన్ వెళ్ళిపోతూనే ఉంటుంది ఇట్లా పోసుకుంటే వెళ్ళు నేను ఆగుడు ఉండదు అలాగా నా వెనకకెళ్ళి అలాగ దారి ఆ గోడ పొంటి వాడి పోసి వెళ్ళిపోవాలన్నమాట కానీ కాకపోతే ఏంటంటే ఆడ లేట్గా పోతారు జల్లి దందాన్ని పోయాకనే ఈ లైన్ ఇక్కడ లేటు అక్కడ దందాన్ని ఎట్లా మనం ఇట్లా నడుస్తుంటే అట్లా పోదంటే అది నడుచుకుంటా పోడే ఇట్లా అంగుకుంటా లేసుకుంటా పోసుకుంటా పోడే కాబట్టి టకాటకి వెళ్ళిపోవాలి అలా పోయకుండా వాళ్ళు ఒక్కొక్క లింగం మీద 5, 4, 6 ఇట్లా పోతారు అందుకొరకే లేట్ అవుతుంది అనమాట లైన్ చూడండి ఎంత లైన్ ఉందో బాగుంది లైను ఇక్కడ మేమైతే ఇలానే ఇంకా 3వ లైన్లోనే ఉన్నాం ఇంకా అయితే లైన్కి వెళ్ళవడం ఫ్రెండ్స్ ఇగో ఇదైతే నాకు బాగా నచ్చింది చుట్టూ శివలింగాలు ఉంటాయి శివుడు చూడండి మీదికెళ్ళి మన గంగ గద పోసినట్టు నీళ్ళు పోతూనే ఉన్నాయి ఇగో శివలింగాలకు అభిషేకం చేస్తారు రాయసం బట్టి మస్తు అనిపిస్తుంది నాకైతే ఇంకా మేమైతే అడిగోలే నేను ఇటు లాస్ట్ లైన్లో ఉన్నా కాబట్టి నాకు క్లారిటీగా కనబడుతుంది ఇగో చూడండి అంగు కూడా లేచిపోడే చూడు మెల్లగా వాళ్ళు నిలబడి చూస్తారు మా వాళ్ళు అయితే ఇద్దరు పోతే ఉన్నారు ఇగో మాదే గ్యాంగు ఇంకో ఇద్దరు మా వాళ్ళు అలా పోవడానికి మనం మొగలం అయితే కంపల్సరీ ఆ సెట్ ఇడ్చుకోవాలి బెల్ట్ ఉంటే బెల్ట్ కూడా తీయాలి పక్క పెట్టాలి అట్లా కూడా కట్టుకొని ఇస్తలేరు మనం నడుము కట్టుకుంటాం కదా నడుముకు మాత్రం అస్సలే కట్టనిత్తలేరు అది మనం పోసుకుంటూ పోతూనే ఉండాలి అవి అయితే మాత్రం బయటనే పెట్టాలి మనల్లో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టాలి లేకపోతే ఇప్పుడు మనకు గొడవైన అది పెట్టి ఒకడ పెట్టుకొని అయితే పోవాలి అంగీలును బెల్ట్ ఖచ్చితంగా తీయాలి ఉంటే మాత్రం పోయినెత్తలేరు తీసేస్తారు ఆ పద్ధతి మంచిగా ఉంది ఇప్పుడు లైన్ చూడు మా ముంగట ఇంకా మా వెనక ఇక లైన్ వీళ్ళు వస్తూనే ఉన్నారు బాగా మంది బస్సు వచ్చినప్పుడల్లా వచ్చే మంది దిగుతారు చాలా మంది ఇది చాలా డెవలప్ అయింది బాగా మంది వస్తారు ఎందుకంటే ఇక్కడ మొక్కు ఖచ్చితంగా మొక్కినామనుకో ముడుపు కడితే ఖచ్చితంగా మనకు మొక్కు తీరుతుంది చాలా మంది ఇక్కడ అడిగిన నేను మొక్కు కడితే కంపల్సరీ తీరుతుంది అంటే నాకు తీరింది బిడ్డ అని అన్నారు ఒక 2-3 అడిగిన మొక్కు కడితే మాత్రం కంపల్సరీ మొక్కు తీరుతుందట ఇక్కడ ఇక్కడికి మనలు పోతారు మేము ఎప్పుడు పోవడం అవుతుంది ఇంకా పోయారు కూడా చాలా లేట్ అవుతుంది కావచ్చు ఇదైతే పోతారు చూడు మంచిగా ఎంత మంచిగా ఉంది చుట్టూ ఒక్క లింగం కాడ ఒక్కరు కంపల్సరీ ఉన్నారు ఒక లింగం కాడ ఒక్కరు కాదు తప్పు ఇద్దరు ఉన్నారు అంతమంది ఉన్నారు అందులో ఇక్కడ ఆగిరు ఎందుకొరకు ఆగిరు అంటే వీళ్ళు ఇక్కడ పోతలేరు అక్కడ సెమ్ములు వస్తలేవు ఆ సెమ్ములు బరాబర్ 101 సెమ్ము నట్టున్నది ఆడికి వస్తేనే సెమ్ము పడుతుంది అంతలోపు ఆడలేవు ఎందుకంటే ఎగవాడతారని సెమ్ములు బరాబర్ కానీ ఇంటికాంచి వాళ్ళు కొంతమంది తెచ్చుకునే ఎక్స్ట్రా ఆ సెమ్ములు మాత్రం బరాబర్ సెమ్ములు ఉన్నాయి వాళ్ళు వచ్చి ఆడేసి వెళ్ళిపోతే వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ అట్నే దారి ఈ తెగదింపు కూడా లేదు చక్కగా అత్తనే ఉంటారు ఏమన్నా గ్యాప్ ఉంటే అక్కడ కొందరు ఉంటారు అన్నట్టు ఇక్కడనే చెమ్ములు మళ్ళీ పట్టుకుపోయారు సెమ్ కావాలి సెమ్ ఇవ్వాలి సెమ్ వేసుకో రైట్ ఓం నమః శివాయ ఇవ్వో వెళ్ళావో
భలే గ్యాప్ ఉంది కొంచెం నడుగురి పోసుకోండి వెళ్ళు ఎన్నిసార్లు పోతారా ఒక్కసారి పోతారా రెండు పోతాను కావచ్చు ఒక్కొక్కసారి పోయి చాలు ఒక్కసారి రెండేందుకు ఏ పో అన్ని కావాలి అన్ని కావాలి పో అన్న అయ్యా భూకి చేతులు పెట్టిండు గతం ఏవో ఉన్నాడు తప్పకు భూకి చేతులు పెట్టిండు అందులో లాస్ట్ అయిపోయా పోయి అయ్యి కదా పోయి అక్కడ పోయి రా ఇట్రా అడే నువ్వు వెళ్ళు ఇట్రా స్టార్ట్ చేస్తాను ఓం నమ శివాయ ఇక ఈ నుండి పోసుకుంటా తిరిగి రావాలి ఎంతసేపు అవుతుందో ఏం కాదో ఎందుకంటే జరుగుతుంది చూడండి మీరే ఈడ జరుగుడన్న ముచ్చటే లేదు పోసుకుంటా తాత్పరంగా ఇక వచ్చిన నా ముంగట చిన్న అబ్బాయి చిన్న పిల్లగాడ ఆ పిల్లతో పాపం మొక్కోవచ్చు ఆమె పోయిస్తుంది ఆయన ముంచుకుంటా చిన్నపిల్లాడు పోసారు లేట్ అవుతుంది అయినా మంచిగానే పోతారు వాళ్ళు కానీ ముంగట వాళ్ళు జరుగుతారు చూడు లింగానికి ఒక్కరు ఉన్నారు ఒక్కరు ఎక్కువనే ఉన్నారు కానీ తక్కువనైతే లేరు ఇతను పాపం ఆయన ఏమైందని గెంగుతాడు అంటే ఏ పోస్టర్లు వస్తూనే ఉన్నారు నడుస్తూనే ఉన్నారు తాత్పర్యం చూడండి నా లైన్ నేను ఒక రెండింటికే పోసిన రెండు కానీ ఆనేళ్ళ పడ్డాయి ఇంతసేపు ముంచుకుంటా లేపుకుంటా వెళ్తూనే ఉంటాను తొందరగా పొడుస్తూ ఇక వాళ్ళు దందాన్ని పోతలేరు కాబట్టి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట ఓం నమ శివాయ అక్కడ మొత్తుకుంటాను నేనైతే అని వీళ్ళు జరుగుతలేరు నాకు అట్టొస్తుంది ఏం చేయాలి మరి పొత్తునగానే అట్టొస్తుంది ఇందులో వాస్తవంగా ఏంటంటే తువాలు కండవాలు వేసుకోవాలి మేము మర్చిపోయినాం కండవాలు వేసుకొని పోయాలి ఇది ఒకటి అయితే మిస్టేక్ అయిపోయినాం మాకు తెలియలే అసలు ఆదికి లేదు నేను పోయేదాకా ఇక్కడ చూసేవారికి అందరు కండవాలు వేసుకున్నారు ఆడ దొరకాయి కాబట్టి అట్నే మేము అభిషేకం చేసినాం మీరు కూడా వచ్చేటప్పుడు కండవాలు తీసుకుపోరి ఎట్లా అంటే అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా కండవాలు ఉండన్నట మాకు తెలియలేదు మీరు కూడా అలా తప్పు చేయకూరి కండవాలు తెచ్చుకోరి మీరే చూడండి ఎంత చెమ్లో పడతానో చెమ్లో నీళ్ళు పట్టుకొని ఇక పోసిన ఆ చెమ్లో ముంచుకున్న మళ్ళీ పడతాను అక్కడ చిన్న అబ్బాయి ఉన్న నా పక్క పొంటి ఇక నిలబడ్డా ఆ అబ్బాయి పోసేదాకా ఆవిడవుతుంది ఎక్స్ట్రా బ్యాటరీ ఉందా ఎక్స్ట్రా బ్యాటరీ తెచ్చినావా ఇంకా 1 అవర్ వస్తుంది గంట వస్తుంది హర హర మహాదేవ శంభో శంకర ఎలా రాశారా ఏం కావాలి వాడు లక్కీ వచ్చి పైప్ పడేస్తుంది లేదు ఇప్పుడు నీళ్ళు నిత్యం నీళ్ళు అల్లుకోలే వెళ్తానండి కనుకో రైట్ శంభో శంకర మరి మహాదేవ శంభో శంకర లాసానే జై శ్రీనివాస కోట్లు ఎక్కడే ఫుల్ పబ్లిక్ ఉన్నది ఓయ్ శివలింగం అభిషేకం అయితే అయిపోయింది ఇక్కడికి అయితే టికెట్ కొరకు వచ్చినాయి ఎందుకంటే ముడుపులు అట మనకు ఫస్ట్ గుళ్ళె పోయేటప్పుడే ముడుపులు కావాలట ముడుపులు కొనుక్కోవాలని అయితే వచ్చిన నేను మనలో లైన్లలో పెట్టినా అక్కడ లైన్లో మాత్రం బాగా మంది ఉన్నారు మన లైన్ క్లియర్ అయ్యే వరకు దాదాపునైతే 2 గంటలు 3 గంటలు అవుతుంది ఇక్కడనైతే టికెట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ముడుపులు తీసుకోవాలన్నమాట ఇక 3 టికెట్లు అయితే తీసుకుంటాను ఒక టికెట్ 100 రూపాయలు మన వాళ్ళు 3 ఉన్నారు కాబట్టి 3 అయితే తీసుకుపోతాను ముడుపులకు 100 రూపాయలు ఒకటి 300 రూపాయలు అయినాయి
ఇక్కడ ఆంజనేయునిది ఎదురుగా ఉంటుంది అన్నట్టు. ఈ టికెట్ కౌంటర్ వెనుకనే ఆంజనేయునిది విగ్రహం ఉంటుంది. ఇక టికెట్లు తీసుకొని అయితే బయటికి వెళ్ళినా ఇవి పట్టుకొని మనం ముడుపులు ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇదే కౌంటర్ కానీ ఇళ్ళనే అవతల పక్క పోవాలి, అవతల సైడు ఇటు మొక్కన పోయి మాత్రం ముడుపులు తీసుకోవాలి. ఇక్కడనే ముడుపులు ఇస్తారు. ఈ టికెట్లు ఇస్తే వాళ్ళు ఇస్తారు అన్నమాట. ఈ టికెట్లు కూడా మన ముడుపులు వేస్తారు, ఎందుకంటే అక్కడ మళ్ళీ ముడుపులు కట్టేటప్పుడు టికెట్ అవసరం. ఈ టికెట్లు తీసుకుపోయి వాళ్ళకు చూస్తే ఆ 3 టికెట్లు కదా, 3 ముడుపులలో ఒక్కొక్క ముడుపులో ఒక్కొక్క టికెట్ లేసి కట్టిస్తారు అన్నమాట. ఇవే ముడుపులు ఈయన టికెట్లు నుంచి ఇస్తాడు అన్నమాట. దానికి మనం ఇప్పుడు 3 కదా, ఆ చిట్టీలు ఇస్తే 3 ముడుపులు ఇస్తాడు. ఆ ముడుపులు కూడా మనకు ఒక్కొక్క దాంట్లో ఇస్తారు చూడండి, ఎందుకంటే అక్కడ అడిగితే మనకు కూడా తెలియదు కదా. నేను అనుకున్నా కంటే అవి చింపి ఇస్తారు అనుకున్నా, కాదు అలా కట్టుకోవాలంటే ముడుపు ఉండాలి. ఒక ముడుపు ఒక టికెట్ వండేసి మనకి ఇస్తాడు. ఒకటి, రెండోది కూడా ఇల్లు వేసిండు. మూడోది చిట్టి పాడేసుకోవద్దు, చిట్టి పాడేసుకుంటే అక్కడ ముడుపు కట్టనియరు. ఎందుకంటే అక్కడ మనం ఇంటికాంచోళ్ళు తెచ్చింది అనుకుంటారు అన్నట్టు, ఈ గుళ్ళేది కాదు ఇల్లు ఉన్నది కాదు అనుకుంటారు కావచ్చు, అందుకే టికెట్. ఇక మనల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడనే ముడుపులు తెచ్చుకోవాలి. అక్కడనైతే మనం మన ఊరి నుండి తీసుకుపోవాలని ఎర్రతువాలను కొబ్బరికాయ మాత్రం కట్టుకోకపోతే అక్కడ కట్టనియరు. ఖచ్చితంగా ఇక్కడనే కొనుక్కోవాలన్నమాట. 100 రూపాయలు ఎక్కువనైతే కాదు, ఒక 100 రూపాయలు తీసుకుంటారు, కట్టుకోవాలి. అందులో పద్ధతి కూడా చెప్తారు. అందులో 11 రూపాయలు, 1 రూపాయి వేసి కట్టాలని. ఇక మన లైన్ చూడండి, ఈ లైన్ ఇతలనే ఉన్నది. ఇంకా మనం అయితే లోపల దొరలే, మన వాళ్ళకైతే అప్ప చెప్తాను ఇవి. ఇక మనమైతే లైన్కి ఉందాం. తక్కువ లేరు చూడండి, లైన్ బాగుంది. ఇతలనే ఉన్నారంటే లోపల లైన్లో ఎంతమంది ఉండాలో చూడండి మీరే. బాగా లైన్ అయిపోయింది. లైన్కి నిలబడి దాదాపుగానైతే 3 గంటలు అయితేనే ఇళ్ళకెళ్ళి అయితే మనం వెళుతాం. వరదాకానైతే వెయిటింగ్ చేయాలి మనం గుళ్ళే పోవాలంటే. గుళ్ళెనైతే మాత్రం వీడియో తీసుకోరాదన్నారు. వీడియో ఈ ఇతలను ఎట్లన్నా తీసుకోగాని లోపల మాత్రం వీడియో తీయని అన్నారు. లోపల మాత్రం వీడియో ఎంట్రీ లేదు, ఇతల మాత్రం చూపించగలుగుతా చూడండి. కాళ్ళకు పసుపు దారాన్ని జడలు వేసుకొని రాగలరు అమ్మవారి దర్శనానికి. విన్నరా మైక్లో ఏం చెప్పారు? అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు పసుపు పారాని కుంకుమ పెట్టుకొని రావాలి అని స్పష్టంగా చెప్తాడు. అందులకు అంత మంచిగా చెప్తాడు అన్నమాట. అది బయట నల్లకడ కడుక్కొని అలా పెట్టుకొని మనం లైన్కు ఉండాలన్నమాట. అందుకే మేము లైన్కు కట్టినాం. అలానే మనోళ్ళు కూడా అలానే పెట్టుకున్నారు దేవుని మొక్కుంటానికి. ముడుపులు పట్టుకొని లోపలికి పోతే ఆ దేవ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇతలకు వచ్చి గుళ్ళెకు పోయే, ఇతల నుండి మళ్ళీ గుళ్ళెకు అంటే అలంగా లైన్కి కాక ఇతల గుళ్ళెకు పోయి ఆ గుళ్ళె ఇవి ముడుపులు కట్టుకొని ఇతల చెట్టు కాడ మన ఇది గుడి ముంగట్నే ఒకటి గదాస్తంభం ఉంది, ఆ చుట్టూ అవి పెట్టిరు. ఇది మన బొంగులు అవిడికి మాత్రం కొద్ది కట్టిన కొన్ని బాగున్నాయి అవి. ఆ ముడుపులు ఆ ముడుపులు కట్టి మొక్కుకోవాలన్నమాట. మొక్కుకున్న కోరిక తీరుతుంది. ఇప్పుడు ఆడికే మనం పోదాం, ఇంకా చూద్దాం. చూడండి ఇగో లైన్ అయితే ఈ తీగల మెల్లగా అయితే మనం అందులోకి లోపలికి ఎంటర్ అవుతాను. ఇప్పుడే లోపలికి మంది చూడండి ఎంత బాగా మంది వస్తారు కదా, మస్తున్నది. ఎంత వాన కొట్టినా కానీ మన దడుసు అయితే ఉండదు. లోపలికి అయినా చూడు అటు ఇటు రేకులు అంచి మంచిగా ఉన్నది. ఒక గంట తర్వాత చూడండి ఒక 2 లైన్లు దాటినాం. ఇటు 5 లైన్లు ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి కూడా దాదాపు అక్కడిక్కడికి 100 మీటర్లు ఉన్నది. 100 మీటర్లు అంటే మధ్యలో 2 లైన్లో ఉన్నాం, ఇంకా 2 ఉన్నాయి అంటే 3 లైన్లు ఉన్నాం. అటు అవతల దగ్గర 2, ఆ 2టికి పోతే మళ్ళీ సీదా గుళ్ళకి పోతే చూడండి ఆ నుండి ఎక్కడికి 1.5 గంట అవుతుంది. మనం అక్కడికి వెళ్ళే వరకు ఇంకా 1.5 గంటన్నర కంపల్సరీ అయితే సగానికి వచ్చినాం. చూడండి ఎక్కడికి ఉందో అది 100 మీటర్లు అక్కడిక్కడికి అటు ఇటు తిరగాలి. అవు మీదికి ఎక్కుతారు ఇక్కడ, అది ఎక్కాలి. అడుమకన్నా ప్రత్యేక దర్శనానికి 100 రూపాయలు ఒక్కరికి. ఇక ఇక్కడ మేము 100 రూపాయలు పెట్టలేక 4 లడ్డూలు వస్తాయని ఇలా అయినా కట్టినాం. ధర్మదర్శనం కట్టాలి, ధర్మంగా పోవాలి. అందుకే ధర్మ దర్శనం చేస్తాను. కానీ శాతగానంలో ఏం చేస్తారు, పోతారు తప్పదు. కానీ మేమైతే మాత్రం ధర్మదర్శనం అయితే చేస్తాను. వాళ్ళు ప్రత్యేక దర్శనంకి 100 రూపాయలు పెట్టిపోతారు. ఇట్లా మెల్లగా అవుతుంది, మెల్లమెల్ల సాగుబడి జరుగుతుంది. ఇక తాత్పర్యం ఇంకా 1.5 గంటన్నర ఇది ఏం లేదు. దేవుని దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా ఎగిరితా పడితే ఎట్లా అని మేమైతే నిమ్మలంగా పోతాను. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని ముడుపులు కట్టారు. మనం కూడా లోపలికి వచ్చి మొక్కుకొని ముడుపు ఇక్కడనే కట్టాలి. మంది
అడ్డి మాత్రం బాగున్నారు. లైన్ గడ్డి ఆడుతుంది. అడ్డికి బాగుంది. సగానికి వచ్చిన సగాన్ని చూడండి. ఇవాళ సౌండ్ నచ్చింది చూడండి. డెబ్బు అని డప్పు సౌండ్. దేవతది పూజ నడుతుంది. 12:30 అవుతుంది కదా, పూజ నడుస్తుంది అన్నట్టు. ఈ టైంకు పూజ ఇస్తారు కావచ్చు. పూజ చేసి హారతి ఇస్తారన్నమాట. అది గుళ్ళే జరుగుతుంది. అందుకే ఆపిరు, అక్కడ లైన్ ఆగింది. ఏమైంది, ఎందుకు ఆగిరు? ఇప్పుడు ఎత్తుకాడికి వచ్చినాం. ఇక పైకి ఎక్కుతాను. ఇట్లా పైకి ఎక్కి గుళ్ళెకు మళ్ళీ దిగాలి. ఎత్తు ఎక్కినామంటే దిగితే సార్ డైరెక్ట్ గుళ్ళెకే పోడు. ఇంతసేపటికి చూడండి మన వెనక ఎట్లా కనబడతారో చూడండి. ఇక మనోడికి కెమెరాచి పైకి ఎక్కించిన. ఇక నేను కిందికి వెళ్ళొస్తున్నా. ఇక మంది లైన్ చూడండి, ఎన్ని లైన్లు, 1 2 3 4 5 లైన్లు కనబడుతున్నాయి. ఇంకా అవతల సైడ్ కూడా పక్క పొంటి ఒకటి ఉన్నది. అంతమంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ శివలింగాల అక్కడ కూడా అభిషేకం చేస్తారు. ఈ లైన్ అయ్యే వరకు మళ్ళీ లైన్ కట్టుడే. దాదాపు అయితే బాగా మంది వస్తారు దేవత దగ్గరికి. మహిమగల దేవత కాబట్టి చాలా మంది మొక్కుకుంటానికి అయితే వస్తారు. మేమైతే ఇంకొక సేపు అయితే అందులో దిగుతాం. అందులోకి పోయేటప్పుడు అయితే కెమెరా ఎంట్రీ లేదు కాబట్టి ఆఫ్ చేసి బయటికి వెళ్ళాకనే తీసుడు. మందినే చూడండి. ఇప్పుడు గుడి కనబడతారు. చాలామంది మొక్కుకొని వస్తారు. ఇక్కడ చాలా దూరం నుండి కూడా వస్తారు. ఇక ఇక్కడ మాత్రం గుడి పైన దేవతలు ఉన్నారు. అక్కడ చూడండి, అక్కడ మనం దేవత లోపల, గుడి లోపల పైకి నాగేంద్రుని ఇట్లా విగ్రహం ఉంది చూడండి. దాని కిందనే దేవత ఉంటుంది. స్పష్టంగా కిందికి బరబ్బరి మీద మళ్ళీ నాగంబాం పడిగ పెట్టారు అన్నట్టు. అక్కడ ఉన్నదన్నమాట. ఇళ్ళకి ఎంటర్ అవుతాను కాబట్టి ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ గుడి బయటికి వెళ్ళినాకనే ఇక్కడ మాత్రం ముడుపులు కట్టుకున్నాం. బయటికి దేవుని దర్శనం చేసుకున్నాం. వచ్చి గుడి లోపలికి అయితే పోయినాం. ఇప్పుడు గుళ్ళే మనం ముడుపులు అయితే పట్టుకపోయినా చూడు. ఆ ముడుపులు కట్టుకొని బయటికి వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కట్టడానికి ఆడ మొక్కుకొని ఇప్పుడు గుళ్ళని లోపలనే ఉన్నాం మేము. అందులోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాం అన్నమాట. అయ్యో, వీళ్ళందరూ కూడా ముడుపులు కట్టుకునే బయటికి వెళ్తారు చూడండి. ముడుపులు కట్టుకోవాలి, మొక్కుకోవాలి, బయటికి రావాలి. మేము కూడా అలాగనే కట్టుకున్నాం, మొక్కుకున్నాం. చిల్లర దొరికాయి, మనమే ఖచ్చితంగా పట్టుకోవాలి. 11 రూపాయలు. అక్కడ చిల్లర దొరకడం మహా ఇబ్బంది, అసలే దొరికాయి. ఇక నేను మాత్రం ఇక్కడ చీరలు, అమ్మవారి చీరలు ఆమె అక్కడ బుజ్జిని వాటి ఇచ్చింది. నేను అవి తెచ్చుకున్నాయి. ఇక ముడుపులు ఇవే. ఈ ముడుపులు మొక్కుకొని ఇక్కడ కట్టాలన్నమాట. ఇక మా వాళ్ళు కూడా కట్టుకొని వస్తారు. ఇక్కడనైతే సందులేదు చూడండి. ఎన్నో కాడ చూసుకోవాలి, కట్టుకోవాలి. ఇక మనం తప్పదు కదా. మేమైతే ఇక్కడ కొడుతున్నాం. ఇక్కడ నవగ్రహాల చుట్టూ అయితే తిరిగినాం 5 చుట్లు. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టాలి, దేవుడు దర్శనం అయ్యండి మొత్తం.
ఇక కొబ్బరికాయ కొట్టడానికి అయితే పోతాను. ఇక కొబ్బరికాయ కొట్టే సైడ్కే ఇక్కడ నవగ్రహాల కంటే కొంచెం అడేటని ఇక్కడనే ముంగట్నే ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఆంజనేయ గుడి ఉంది. ఆంజనేయ గుడి కాడ చిన్నది ఆంజనేయ గుడి ఉంది. ఆ గుడి కాడ పత్రం మన క్యాండ్స్ అందరూ ఇట్లా పెడుతున్నారు అన్నట్టు. అతికి చూడేం లేదు కానీ ఇట్లా సందులు చూడాలి పెడతారు, వాళ్ళు తృప్తి పడతారు అన్నట్టు అతుకుతానే అని. ఇట్లా అతుకోవడం లేదు, సందులు చిన్న చిన్న గ్యాబులున్న కాడ సీర్పా చిక్కిన కాడ ఆడ ఇక కొబ్బరికాయ అయితే ఇక్కడ మొక్కి కొబ్బరికాయలు కొట్టుడు ఇన్నే పక్క పండి. కొబ్బరికాయ కొడతానం కానీ కొబ్బరికాయ కొట్టకాడ ఒకటి దారుణం. కొబ్బరికాయ కొట్టినాక అంటే తీర్థం ఖచ్చితంగా దేవుంది ఒక్క పొత్తుతో అత్తరు కాబట్టి కొబ్బరికాయ కొట్టి ఒక చుక్క కొబ్బరి నీళ్ళు అయితే అమ్ముకుంటారు 80 రూపాయల కోటి బాటల్. మనకు ఆడ కొబ్బరికాయ కొట్టినాక మాయ కదా కొబ్బరికాయలు మనయే కాబట్టి కొబ్బరికాయ కొట్టినాక కొంచెం తీర్థం పెట్టమని అక్కడ నేను చాలాసేపు ఉన్నా. ఉంటే అందరూ చేతులు చాపుతా అంటే వాళ్ళు ఒక్క బొట్టు కూడా చేతిలో ఒక చుక్కేసడానికి ఎక్కడ కానీ కొండగట్టు వేములవాడ కాడ కానీ కొబ్బరికాయ కొట్టినాక మన చేతిలో తీర్థం పోతారు. ఇది నిజమా కాదా మీరే కామెంట్ చేయండి. కానీ ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ మనయ కొబ్బరికాయలు కాబట్టి కొట్టి ఒక చుక్కేసి వాళ్ళకి పోసుకో, కానీ అంత లేవు అని ఇలా కొడుతురు, అది కరెక్ట్ కాదు. ఇదైతే నాకు నచ్చలేదు ఒకటి. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ మన గుడి చైర్మన్ అయితే చర్య తీసుకోవాలి. కొబ్బరికాయ కొట్టి మాత్రం నీళ్ళు తీర్థం మాకు కొబ్బరికాయ కొట్టలేక కంపల్సరీ అని అడిగాను. ఎందుకు పెడతలేవు, పెట్టాలి కదా కొబ్బరికాయ వాళ్ళని అడిగితే లేవు. అక్కడ మళ్ళీ ఆంజనేయ గుడి కాడ కొట్టి ఆడ తీసుకుపోయారంటే అమ్మవారి దగ్గరికి వచ్చారు కదా ఒక్క పొత్తుని ఒక చుక్క కొబ్బరి కుడకలో ఒక చుక్క చేతిలో పెడితే బాగుండు అనిపించింది నాకైతే. ఇక వెళ్ళినాయి కానీ అక్కడ అన్యాయం కూడా కొట్టవాలి. అక్కడ అంజనీ కడతా ఇయ్యరు వాళ్ళు ఆడ మనే కొట్టుకోవచ్చు. ఇక వాళ్ళు ఏం చేస్తారు అంటే పైసలు ఆడ. అందుకే చాలామంది కూడా అంటారు కొబ్బరిలు పోతలేరు అని. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కొన్ని రెండు చుక్కలు పోతే ఏమైందని అనుకున్నారు. అంజనీ కాడికి అయితే పోతున్నాం, ఆడ కూడా ఎలా ఉంటుందో చూద్దాని. ఇక్కడ దిగాలి మనం. అగో బామ్మా ఇదేంటి బాగా సైన్ వచ్చి ఎర్ర సైన్, ఈ ఎర్ర సైన్ బాగానే వచ్చింది కదా. టాటా చెప్పి మా వాళ్ళకు అగో కౌశక్క మా లైన్కు చెప్పరా టాటా చెప్పి టాటా. వెరీ గుడ్. చూడు ఇక్కడ మాత్రం గుడి ముందు మనిషికోకుండా తినాం. ఎందుకంటే ఇక్కడ మానసదేవి దగ్గరికి వచ్చినప్పుడు మనకు గుర్తింపు ఉండాలి కదా, అందుకే మనిషికోటి అయితే ఫోటో దిగినాం. అయితే ఆంజనేయుని గుడి కాడికి అయితే పోతాం. ఆ నుండి లడ్డూలు తీసుకొని పోదాం. ఇక్కడనే ఆంజనేయుని గుడి. ఇక దుకాణాలు అయితే బాగాలేవు, 2-3 ఉన్నాయి దుకాణాలు. ఒక లడ్డూలు తప్ప వేరేటి కొనుక్కుందామంటే వేరేటి ఏం లేవు. ఇక్కడ ఆంజనేయ కాడికి అయితే టెంపుల్ కాడికి అయితే పోతాను. టెంపుల్ కాడ కొబ్బరికాయ కొట్టి ఆడిన నా కొబ్బరికాయ నీళ్ళు పొత్తడా లేదా చూద్దాని ఇప్పుడైతే ఆడికైతే పోతున్నాం. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు. ఈడ కూడా ఒకరు కొట్టడానికి ఉన్నారు, చూద్దాం మనం. ఇక్కడ కూడా ఆంజనేయుని మొక్కుకున్నా. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే కొబ్బరికాయ ఇద్దాం. జై బజరంగ్ బలి. పొత్తండి ఇది కాదా సాల్, ఇది దేవుంది దర్శనం, ఇది మంచి పద్ధతి పోయాలి. కానీ అక్కడ అయినా అయితే మొత్తం పోయలేదు. ఈయన మాత్రం ఒక్కరికే పోసిండు, ఇంకోళ్ళు కూడా చేసేస్తే పోయలేదు. అయినా పర్లేదు ఒక్కరికైతే ఒక కొబ్బరికాయ అయితే పోసిండు. ఇక్కడ కూడా మొక్కుకున్నాం. ఈ నుండి అయితే ఇక లడ్డూలు తీసుకొని పులిహోర తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతాం. పులిహోరలు టోపీలో పట్టుకపోతాను. ఇది పట్టుకురా. టోపీలో పెట్టుకుంటాం. మనసదేవుని దర్శనం చేసుకున్న వరకు బయటికి వెళ్ళే వరకు వర్షం అయితే దంచుతుంది. ఇదిగో వర్షం కొడుతుంది. అంటే బాగా ఫుల్ కాదు, మనం తడిసేటట్టు అయితే వర్షం అయితే పడుతూనే ఉన్నది. మేమైతే దర్శనం చేసుకున్నాం, పోతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.